మా మ్యారేజ్ తర్వాత ఇదే ఫస్ట్ కార్తీక పౌర్ణమి. మేము ఎలా చేసుకుంటున్నామో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 4కి లేపిన ఫ్రెండ్స్. నేనే వేసినాను, లేపలే. ఎర్లీ మార్నింగ్ లేచి రూమ్ క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈరోజు ఫోటోషూట్ ఉందని హైదరాబాద్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ రమ్యక్క వస్తుందని త్వరగా రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసుకున్నాం. మా అత్తయ్య 2-3 డేస్ ఉండి ఈ రోజే వెళ్ళింది. ఈ రోజు కార్తీక పౌర్ణమి అని ఫస్ట్ రూమ్ లో దీపం పెట్టి మా హస్బెండ్ నేను టెంపుల్ పోదామని ప్లాన్ చేసుకున్నాం. అందరిలాగే నేను దీపం పెట్టి మా హస్బెండ్ రెడీ అయ్యాక బొట్టు పెట్టి హారతి ఇచ్చి తన కాలు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఇద్దరం దేవుడికి మొక్కుకొని తర్వాత టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. మా హస్బెండ్ హన్మకొండలోని శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుందని తీసుకొచ్చాడు. దీపం పెట్టడం కోసం ముందు రోజు నేను మా హస్బెండ్ షాపింగ్ చేసాం. ఏమేమి కొన్నామో చెప్తా వినండి ఫ్రెండ్స్. పసుపు, కుంకుమ, అగరబత్తులు, 365 ఒత్తులు, ఆయిల్, 2 మట్టి చిప్పలు, ఫ్లవర్స్, పూజకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ కొన్నాము. అందరిలాగే నేను కూడా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద 365 ఒత్తులు వెలిగించాను. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంది. మా హస్బెండ్ కి చాలా నచ్చింది. టెంపుల్ చూద్దామని వచ్చే అటు ఇటు తిరిగి తర్వాత దర్శనానికి వెళ్ళాను. ఈ టెంపుల్ లో శివుడు, వినాయకుడు, హనుమాన్, అష్టలక్ష్మి అమ్మవారు, దత్తాత్రేయ స్వామి, ముఖ్యంగా ఈ టెంపుల్ లో దత్తాత్రేయ స్వామికి పూజలు చేస్తారు. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేరు. ఫాలో చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.